బలమై ఉన్నప్పుడు ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యక్రియలు చేస్తున్నాడు. అందరూ కూడా ప్రార్థన భావంతో ఏకీభవించి నాతో కలిసి పాడండి. ఇలా ఆరాధన మీకే దేవా. చీకటిని తొలగించడానికి ఈ సమయంలో యేసయ్య మన జీవితంలోకి రాబోతున్నాడండి. అటువంటి గొప్ప దేవునికి మనం స్తుతి స్తోత్రం చెల్లించుకున్నాం. థాంక్ యూ లార్డ్. మీకే ఆరాధన యేసయ్య. మీకు వందనాలు. యెహోవా దేవుడు తన జీవంతో మనలో ఏవేవైతే మృతమైనాయో వాటన్నిటిని తన జీవంతో నింపడానికి మన మధ్యలో వస్తున్నారండి. వాటిని గొప్ప దేవునికి మన స్తుతి స్తోత్రంలో చెల్లించుకొని ఆయన ఆరాధించుకున్నాము. థాంక్ యూ లార్డ్. జీవా
కూడా 2 నిమిషాలు అలాగే చేతులు పైకి లేపి స్తుతించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి ఆయన హల్లెలూయా స్తుతి స్తోత్రము థాంక్ యూ జీసస్ అని చెప్పండి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఎవరు మౌనంగా ఉండదండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవా మీకు స్తుతి స్తోత్రములు రాజా. ఆకాశము భూమిని సృష్టించిన దేవా మీకు స్తోత్రం రాజా. సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రం రాజా. యెహోవా రాఫా మమ్మల్ని స్వస్థపరిచే దేవా మీకు స్తోత్రం రాజా. యెహోవా ఈరే ప్రభా యేసయ్య మాకందరికి ప్రొవైడ్ చేసే దేవుడనైనా, మా అక్కరలన్నీ తీర్చే దేవుడనైనా మీకు స్తోత్రం రాజా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభా ఈ స్థలం అంతా కూడా మీ మహిమతో నిండి ఉండగా నిండిపోనుగా నాయనా తండ్రి. ఈ స్థలం అంతా కూడా నీ బిడ్డల చేత నిండిపోనుగా నాయనా తండ్రి. ప్రభా ఇంకా ఎంతమంది అయితే రాబోతున్నారు నాయన, ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా రప్పించండి నాయన. ఆటంకములన్నీ తొలగించండి నాయన. ప్రభా మా జీవితంలో ప్రభా ఉన్న ప్రతి ఒక్క ఆటంకాన్ని తొలగించమని వేడుకుంటున్నాం రాజా. హల్లెలూయా హల్లెలూయా. మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి నాయన. ప్రార్థన ఆత్మను పోయండి దేవా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీకే స్తుతి మీకే స్తోత్రం. హల్లెలూయా. గొప్ప దేవా ప్రభా నాయన తండ్రి, బండ నుంచి నాయన నీళ్ళనిచ్చిన దేవుడా నాయన, ఆకాశాన్ని తెరిచి మన్నాను కురిపించిన దేవుడా నాయన. ప్రభా మా జీవితంలో ఎటువంటి కొరత ఉన్నా సరే ప్రతి కొరతను తీర్చడానికి గొప్ప దేవుడు నాయన తండ్రి. మీరు వచ్చి ఉన్నారు నాయన. మీకు స్తోత్రం. మిమ్మల్ని మీ యందు విశ్వాసం ఉంచడానికి మాకు శక్తి దయచండి నాయన. మా బలహీనమైన విశ్వాసాన్ని ప్రభా బలపరచండి నాయన. ప్రభా అల్పమైన విశ్వాసాన్ని ప్రభా అధికం చేయండి నాయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభా ప్రతి ఒక్కరిని సంధించండి. ప్రతి ఒక్క హృదయాలతో మీరు మాట్లాడండి నాయన. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గొప్ప కార్యములు మా జీవితంలో జరిగించండి నాయన. మా కుటుంబాలను తాకండి నాయన. ప్రభా ఎవరెవరైతే ఇంకా మీ మార్గంలో లేరో, ఎవరెవరైతే రక్షణ పొందుకోలేదో నాయన ప్రభా, వారందరికీ మీ రక్షణ దయచేయండి నాయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు మీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరినైనా తండ్రి యేసు నామముని తెలుసుకోవాలి. మీ నామముని ప్రభా ప్రతి మోకాలు వంగాలి నాయన. హల్లెలూయా. యేసు నామం ముందు ప్రతి ఒక్క మోకాలు వంగాలి నాయన. ప్రతి నాలుక మీరే దేవుడని ఒప్పుకోవాలి నాయన. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాయన తండ్రి మీ పరిశుద్ధాత్మ శక్తిలో నింపబడాలి నాయన. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీకే వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అలాగే 2 నిమిషాలు హల్లెలూయా మీ భాషలో స్తుతించండి ప్రియులారా. హల్లెలూయా. రీకరల వర్షికరల అందరబరబర రీకరల బరబరబర హల్లెలూయా ఇంద్రియరబర శిబరబరబరబర. ఓ గ్లోరీ టు యు మాస్టర్, గ్లోరీ టు యు మాస్టర్. హల్లెలూయా హల్లెలూయా. రీకరల శిబిరియర బరబరబరబర అమ్మమ మకర ఖరందర కరీకరిల శిరిగిల బరబర రీకర మకర శికరల గంధరబర శిబరబర ఓల బరబర కరీకియర బరబర. హల్లెలూయా హల్లెలూయా. బాబా ఓ రీకర బరబర శిబరబరబర బరబర హల్లెలూయా. రీకరియర మహిమ ఘనతకు అధికం మీరేనా తండ్రి. మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం.
బ్రదర్ కిరణ్ గారు వచ్చి మనం ప్రార్థనలో నడిపిస్తారు. ఈ రెండవ రోజు ఉపవాస ప్రార్థన పండుగలు మనం జరుపుకుంటూ ఉండగా ఈ రెండవ రోజు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున యేసు నామములో మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. దయచేసి అందరూ కూడా మీ ప్రార్థన అంశాలన్నీ కూడా ఈ రోజు పెట్టి మనందరం కలిసి ఎప్పుడైతే ప్రార్థిస్తామో అప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య క్రియలు చేస్తాడు. అసాధ్యమనే మన జీవితంలో సాధ్యం కాబోతున్నాయి. వాళ్ళందరూ కూడా విశ్వాసంతో ఈ రోజు ఇంకా గట్టిగా ప్రార్థన చేశాము. బ్రదర్ కిరణ్ గారు మనల్ని ప్రార్థన నడిపిస్తారు. Hallelujah, 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 hallelujah. Baba Rashika la 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 la. దేవా తండ్రి వందనం తండ్రి, నీకే స్తోత్రం తండ్రి, నీకే ఆరాధన దేవా. ఈ గొప్ప అవకాశం బట్టి ఇచ్చినకి నీకే వందనాలు దేవా, నీకే స్తోత్రం మహిమ ఘనత. ఈ సన్నిధిలో నన్ను నడిపించినకి నీకే వందనాలు దేవా, నీకే స్తోత్రం మహిమ ఘనత. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా ఇక్కడ బిడ్డల్ని నడిపించుమయ్యా దేవా. పరిశుద్ధాత్మ దేవ మాట్లాడుమయ్యా, తాకుమయ్యా, ముట్టుమయ్యా దేవ, నీ ఆత్మతో అభిషేకమించుమయ్యా దేవాయచ. ఈ రెండో రోజు కూటమి దేవాయచ ఎంతో మంది రాలేని బిడ్డల్ని నడిపించుమయ్యా, ప్రతి ఆటంకాన్ని తొలగించుమయ్యా దేవాయచ, ప్రతి బంధకాన్ని యేసు నామములో తొలగించుమయ్యా దేవ. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం మహిమ ఘనత ఆరాధన. రిషా బాబా రిషా రందర కరరందరీబా ఈఖాబాలుర రందరి కలరియల రందర కరరందరీబా. పరలోక సన్నిధి ఇక్కడ వచ్చునుగాక దేవా, అసమయ దూతలు ఇక్కడ దిగొచ్చునుగాక దేవాయచ. పరిశుద్ధాత్మ దేవానికే వందనాలు దేవా. బాబా బాబా నా బలము కాదు, నా శక్తి కాదు, ఆత్మ కార్యాలు ఇక్కడ జరుగుగాక దేవాయచ. జకర్యా 4:6 పలుకుతావు దేవాయచ. బాబా 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 ఈశా బాబా బాబా. సమస్త భారముల సమస్త జనులారా నా దగ్గర రండి దేవా, నేను నీకు విశ్రాంతి ఇస్తాను దేవా. మత్తయి సువార్త 11:28 పలుకుతావు దేవాయచ. నా కార్యం ఎత్తుకు, నా కార్యం సులువుగా ఉన్నదన్నావు దేవాయచ. ఈశా బాబా బాబా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈశా బాబా బాబా కలలందర బరు కరరందరీబా ఈ కరబరందరి బరు కరరందరి కలలలందరి కరరందరబా దూరరందరి కరరందరి కలలలందరిగా. ప్రతి ఒక్క విన్నపానికి సమర్పిస్తున్నా దేవా. లైవ్ లో విశ్వాస బిడ్డల్ని కూడా నీకు సమర్పిస్తున్నా దేవా. ఇక్కడ ఇద్దరు సిస్టర్ని కూడా నీకు సమర్పిస్తున్నా దేవా. ఇక్కడ ప్రార్థన చేసి బిడ్డల్ని కూడా నీకు సమర్పిస్తున్నా దేవా. పేరు పెట్టి ఒక బిడ్డని నీకు సమర్పిస్తున్నా దేవా. ప్రతి మోకాల దేవానికి రోగాన్ని వెళ్ళిపోదాక దేవా. ప్రతి కాల నుంచి అధికారుల నుంచి స్వస్థపరచుమయ్యా దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఈశారందరరు కరరందరిదర వరురరందరిక అజ్జబారందరి వరురరందరి కరరందరి కలలరందరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి స్తుతి మహిమ ఘనత ఆరాధన నీకే ఆరాధన దేవాయస్య. ఈశా బాబా 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 ఈశ్వరందర వరురరందర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలందరూ ప్రార్థన చేసి గొప్ప వరాన్ని దయచేయండి దేవాయస్య. బైబిల్ చదివి కృపని దయచేయండి దేవాయస్య. పరిశుద్ధాత్మ వరాలు ఫలాలతో నింపుమయ దేవాయస్య. ఒక్కొక్క బిడ్డని దేవాయస్య. ఆత్మీయులతో పడిపోయిన ఆత్మీయులు లేపుమయ దేవాయస్య. 1:7 అంటారు, నేను మించి తిరిగి ఆత్మ కాదు, నేను మించి ధైర్యపరిచి ఆత్మ, శక్తి కలిగిన ఆత్మ, ప్రేమ కలిగిన ఆత్మని ఇచ్చాను దేవాయస్య. 13వ వచనంలో అన్నారు, నేను ఎవరిని నమ్మి ఉన్నాను, ఎరిగి ఉన్నాను. పౌలు లాంటి విశ్వాసం ఒక బిడ్డకి దయచేయండి దేవాయస్య. పరిశుద్ధాత్మతో బిడ్డని నడిపించుమయ్యా దేవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు యేసు యేసు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు వందనాలు వందనాలు. ఈశా బాబా 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 ఈశ్వరందర వరు కరరందరి కలలలలలలలల. హల్లెలూయా, 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 హల్లెలూయా. సన్నిధిలో ఇచ్చినకి బట్టి నీకే వందనాలు దేవా. అవకాశం బట్టి ఇచ్చినకి బట్టి నీకే వందనాలు దేవా. స్తోత్రం దేవా, స్తోత్రం. వందనం 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 దేవా. ఈశా బాబా బాబా. హల్లెలూయా, 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 ధీర 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 ధీర. ఈశ్వరందర వరురరందరి కరరందరి. ఆకాశముందర
చూసినా నాకు కన్ను సహాయం నాకు తట్టు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కడలెత్తి చూసాను, నేను నీ తట్టు కడలెత్తి చూసాను. ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కడలెత్తి చూసాను, నేను నీ తట్టు కడలెత్తి చూసాను. దారి తప్పిన గొర్రె నేను దారి తెలియక తిరుగుచున్నాను. దారి తప్పిన గొర్రె నేను దారి తెలియక తిరుగుతున్నాను. కరుణించవా యేసు కాపాడవా, నీ తట్టు కనులెత్తి చూసాను, నేను నీ తట్టు కనులెత్తి చూసాను. ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తి చూసాను, నేను నీ తట్టు కనులెత్తి చూసాను. గాయపడిన గొర్రె నేను స్వస్థపరచువా పరమ వైద్యుడా. గాయపడిన గొర్రె నేను స్వస్థపరచువా పరమ వైద్యుడా. కరుణించవా యేసు కాపాడవా, నీ తట్టు కనులెత్తి చూసాను, నేను నీ తట్టు కనులెత్తి చూసాను. ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తి చూసాను, నేను నీ తట్టు కనులెత్తి చూసాను. పాపమూటిలో పడి ఉన్నాను, లేవనెత్తుమా శుద్ధి చేయువా. పాపమూటిలో పడి ఉన్నాను, లేవనెత్తుమా శుద్ధి చేయువా. కరుణించవా యేసు కాపాడవా, నీ తట్టు కనులెత్తి చూసాను, నేను నీ తట్టు కనులెత్తి చూసాను. ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తి చూసాను, నేను నీ తట్టు కనులెత్తి చూసాను. హల్లెలూయా 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 ప్రతి ఒక్క ఇంటెన్షన్ సమర్పిస్తున్నాను దేవా. ప్రతి ఒక్క బిడ్డ కుటుంబ సమస్యలోనే అన్ని సమర్పిస్తున్నాను దేవా. ఈశాబాబా ప్రతి బంధకాన్ని సమర్పిస్తున్నాను దేవా. ప్రతి ఒక్క ఆందోళన ఈ చిన్న ప్రార్థన తల్లి మరియు ప్రార్థన సహాయం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బతిమాలుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నీకే మహిమ కలుగును గాక. In Jesus' name, ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మన ప్రేయర్ రిక్వెస్ట్ బుక్లో చాలా అంశాలు ఉన్నాయి. వాటి కోసం
సంధ్య సిస్టర్ వచ్చి ప్రార్థన చేస్తారు. ఇంకా ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్ బుక్లో అంశాలు రాయలేదంటే దయచేసి మీరు రాయొచ్చు. ప్రార్థన అయిపోయిన తర్వాత రాయండి. సంధ్య సిస్టర్ ముందుకు వచ్చి ప్రార్థనలో నడిపించాలని మనం చేస్తున్నాము. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. గోపూరితమైన మా పరలోక తండ్రి, నీకే వేలాది స్తుతినైనా పరిశుద్ధాత్మనికు వందనములు చెల్లిస్తున్నానైనా. ఇదిగో ప్రభా, ఉదయకాల సమయంలోనైనా ఎక్కడ 2-3 నా నామమును గుమికూడతారు అక్కడ నేను ఉంటానని చెప్పాను ప్రభా. అందును బట్టి నీకు వందనములనైనా. ఇక్కడ 2-3 కాకుండా ప్రభా యేసయ్య చిన్న సంఘముగా కూడినైనా ఇదిగో ప్రభా ఉపవాస కూడికలోనైనా నీ యొక్క మహిమని నింపమని అడుగుచున్నాను ప్రభా. పరిశుద్ధాత్మనికు వందనములు చెల్లించుకుంటున్నానైనా. మరీ ముఖ్యంగా ప్రభా యేసయ్య ఇదిగోనైనా మా రాష్ట్ర నలుమూలలోనైనా మీరు ఎన్నుకున్న బిడ్డల సేవకులందరినీ కూడా నీ పాదాల చెంత పెడుతున్నాను ప్రభా యేసయ్య. మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నానైనా. అలాగే ప్రభా మా రాష్ట్రంలోనైనా మా దేశంలో నాయకులని, ప్రధానులని, అధికారులను కూడా నీ పాదాల చెంత పెడుతున్నాను ప్రభా. మా దేశాన్ని పరిపాలించుటకునైనా మీరందరికీ కూడా నైనా మంచి తలంపు, మంచి జ్ఞానం, మంచి బుద్ధి, వివేకాలు పెట్టమని అడుగుతున్నాను ప్రభా. నీకు వేలాది స్తోత్రమునైనా. అలాగే ప్రభా మా దేశ ప్రజలందరినీ కూడా నైనా కుల భేదం లేకుండా మీరందరినీ మీరు దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా. నీకు వేలాది స్తోత్రమునైనా. నీ చిత్తమైతే ప్రభా మీరందరికీ కూడా నీ రక్షణ దయచేయమని అడుగుచున్నాను ప్రభా యేసయ్య. నీకు వేలాది స్తోత్రమునైనా. పరిశుద్ధాత్మనికు వందనములనైనా. ఇదిగో ప్రభా మరి ముఖ్యంగా ప్రభా ఇక్కడ వచ్చిన బిడ్డనైనా ఒక్కొక్క కుటుంబాన్ని పేరు వరుసన నీ పాదాల చెంత పెడుతున్నాను ప్రభా యేసయ్య. కుటుంబంలోనైనా ప్రతి అవసరతలు మీరు తీర్చండి ప్రభా యేసయ్య. నీకే వేలాది స్తోత్రమునైనా. ఇక్కట్లు, ఇబ్బందులు, శోధనలు, బంధకాల నుంచి మీరు విడుదల దయచేయమని అడుగుతున్నానైనా. ఆర్థిక బంధకాలన్నీ వేసి నామంలోనైనా మీరు తొలగించండి ప్రభా యేసయ్య. బిడ్డల హృదయ వాంఛ, హృదయ కోరిక మీరు తీర్చుమని అడుగుచున్నాను ప్రభా యేసయ్య. నీకే వేలాది స్తోత్రమునైనా. పరిశుద్ధాత్మనికు వందనములనైనా. ఇక్కడ నైనా మేము కూడి ప్రార్థిస్తున్నప్పుడు నైనా నీ బలమైన పరిశుద్ధ అభిషేకమునైనా అందరి మీద దించండి ప్రభా. మేము ఆత్మతో సత్యముతోనైనా మీ మార్గంలో ఎల్లుటకు నైనా మీరు మాతో ఉండమని అడుగుచున్నాను ప్రభా యేసయ్య. మరి ముఖ్యంగా ప్రభా యేసయ్య నా యొక్క సిస్టర్ గారి కుటుంబాన్ని నీ పాదాల చెంత పెడుతున్నాను ప్రభా యేసయ్య. మీరు దీవించి ఆశీర్వదించి నైనా బిడ్డల హృదయ వాంఛ, హృదయ కోరిక, హృదయ తలంపులు మీరు తీర్చుమని అడుగుచున్నాను ప్రభా యేసయ్య. నీకు వేలాది స్తోత్రమునైనా. పరిశుద్ధాత్మనికు వందనములనైనా. మా ప్రార్థన, ఈ జ్ఞాపనలు అన్నీ కూడా ప్రభా నీ పాదాల చెంత పెడుతూ అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయము కోరుకుంటూ, సకల పునీతుల సహాయము కోరుకుంటూ నా ప్రభు నా రక్షకుడైన యేసయ్య ఘనమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసువా వందనం. యేసువా స్తోత్రం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. హల్లెలూయా. 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 మన మధ్యలో ఉన్న మేరీ ఆంటీ గారు కొన్ని మాటలు పంచుకోవాల్సిందిగా అక్క ముందు చెప్పింది. ఆంటీ మనం వచ్చే వరకు మనం చిన్న పాట పాడుకుందాము. ఆంటీ గారు మన మధ్యలో ఉన్నారు. నిన్న కూడా వచ్చారు ఆంటీ గారు. ఇవాళ మన కోసం ప్రార్థన చేయడానికి ఆంటీ వచ్చినారు దూరం నుంచి. సో మనం ఆంటీ గారు ఏం మాట్లాడుతున్నారో శ్రద్ధగా విందాము. సీనాయి శిఖరమునా దివ్య సర్వేశ్వరా, సీనాయి శిఖరమునా
दिव्या सर्वेश्वरा आत्मदाहं तीर्चकरम्मु ना हृदयमंदु హల్లెలూయా ఆత్మదాహం తీర్చకరమ్ము నా హృదయమందు ఆవరించి అభిషేకించి నీ మహిమ కొరకు వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Thank you Jesus, we worship you Jesus, we adore you Jesus. Holy Spirit of God, take complete control of us. Hallelujah. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరికీ వందనాలండి, దేవుని స్తోత్రం. మరి ఈ దినము మనము ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేస్తున్నాము. ఇక్కడ ఉపవాస ప్రార్థన కూడిక జరుగుతున్నది కాబట్టి ఈరోజు మనం ప్రార్థన గురించి మాట్లాడుతున్నాం. ప్రార్థన అనగా దేవునితో సంభాషించుట. మరి మనమందరం కూడా దేవునితో ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటామో అదే ప్రార్థన. కానీ ప్రార్థన ఎన్ని రకాలుగా చేయాలా, ఏ విధంగా చేయాలా అనేటువంటిది ఇక్కడ మనకి వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. అంటే వాక్యంలో మన బైబిల్లో ప్రార్థన అనేటువంటిది 7 విధాలుగా చేయొచ్చని
వాక్యం చదివిస్తుంది. మరి నేను చదివినటువంటి వాక్యాలు కొన్ని, కానీ ఈ ప్రార్థనా విధానాన్ని మనం రోజు చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాము. కానీ ఏ విధంగా చేయాలో, ఎట్లా చేయాలో, చేసినప్పుడు ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయో అనేటువంటిది మనకి నేను ఇప్పుడు కొన్ని మాటలు మాత్రమే నేను చెప్పగలుగుతున్నాను. అంటే ఇక్కడ ప్రార్థనలో మనం వ్యక్తిగతంగా చేసేటువంటి ప్రార్థనలు ఉన్నాయి. అంటే దేవుని సన్నిధిలో మనం మోకరించి ప్రార్థించినప్పుడు మరి ఎన్నో అద్భుతాలు మనం వాక్యంలో చూస్తున్నాం బైబిల్లో. కానీ ప్రభువు ఇక్కడ మాట్లాడుతున్నారు. 2 ఉదాహరణలు నేను చెప్తున్నాను. 1 సమూయేలు 1వ గ్రంథము మరి 10-11 వచనాలు చూసినట్లయితే మరి అక్కడ అన్న వ్యక్తిగతంగా ప్రార్థించినప్పుడు అక్కడ ప్రభువు ఆవిడ ఎంతో వేదనతో, బాధతో తను ప్రార్థన మరి దేవుని సన్నిధిలో గోసాడినప్పుడు అక్కడ ప్రభు ఆవిడ యొక్క ప్రార్థన ఆలకించారు. ఆవిడ ప్రార్థన ఆలకించి తనకి మరి ఒక కుమారుని దయచేశారు. కుమారుణ్ణి మరి ఆవిడ ప్రార్థనలో అంటుంది మరి నా కుమారుని మీ సన్నిధానంలో మీకు సమర్పించుకుంటానని ఆవిడ చెప్పడం, ఇవంతా కూడా మన వాక్యం చదివినప్పుడు మనకు అందరికీ తెలుస్తుంది. కానీ ఆ విధమైనటువంటి ప్రార్థనని మనం చేయాలి. మరి అదేవిధంగా మనం ఇంకా చూసినట్లయితే మరి దానియేలు 6వ అధ్యాయం 10వ వచనంలో కూడా మరి దానియేలు మోకరించిన ఆయన వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు శాసనాలన్నీ కూడా ఆయన వేరే దేవునికి ఆరాధిస్తున్నాడు, దర్యావేషు రాజు కాకుండా వేరే వాళ్ళకి ఆరాధన చేస్తున్నాడు అని అక్కడ వ్యతిరేకంగా తనతో పాటు ఉన్నటువంటి ప్రతినిధులు మరి ఈయన ప్రధానమంత్రిగా చేసినప్పటికీ కూడా ఆయన మీద కుట్ర పని చేసినటువంటి పనికి మరి దేవుని సన్నిధిలో ఆయన చేసిన ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. అదేవిధంగా మనం ఇంకా చూసుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి వ్యక్తిగతంగా. కానీ ఇక్కడ ఒక్కొక్క దానికి 2 ఉదాహరణలు మాత్రమే చెప్పుకుంటూ నేను వెళుతున్నాను. మరి ముఖ్యంగా మరి కుటుంబ ప్రార్థన, 2వది కుటుంబ ప్రార్థన మనం అందరము కూడా మరి క్రైస్తవులమే. చిన్నప్పటి నుంచి మన కుటుంబంలో ప్రార్థన జరుగుతూనే ఉంటుంది. చెప్పుకోవాలని చెప్తారు మన వారందరూ. ఎక్కడ దేవాలయానికి వెళ్ళినా పాస్టర్లు కానీ ఫాదర్లు కానీ ప్రతిరోజు మీరు ప్రార్థన చేయండి మీ కుటుంబంలో అని చెప్తారు. కానీ అక్కడ మనం జరిపించుకోలేకపోతున్నాం మన యొక్క పరిస్థితులను బట్టి, కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి. కానీ ఏ కుటుంబం అయితే దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రతిరోజు ప్రార్థన చేస్తుందో, అంటే మా ఇంట్లో మేమైతే ఉదాహరణకి చెప్తున్నాను, ప్రతిరోజు మేము జపదండి చెప్పేవాళ్ళం. ఈ రోజు కాదు, నేను చిన్నప్పటి నుంచి కూడా జపదండి చెప్పేవాళ్ళం. నా భర్త హిందువు అయినప్పుడు కూడా మా కుటుంబంలో మేము జపదండి చెబుతూనే ఉన్నాం. కానీ దేవుని యొక్క అద్భుతాలు ఎన్నో మేము చూసాం. అదేవిధంగా ఇక్కడ కుటుంబ ప్రార్థనలో వాక్యం చలవిస్తుంది. యోబు 1వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే ఆయన ప్రతిదినము ఉదయమునే తన బిడ్డల కోసము మరి దహన బలులు సమర్పించేవాడట. వారు చేసినటువంటి పాపాల కోసం ఆయన ప్రార్థించేవాడట. వారందరినీ పరిశుద్ధంగా ఉంచడానికి ఆయన ప్రార్థన చేసేవారట. ఆ విధంగా కుటుంబ ప్రార్థన ఆయన నడిపించారు. ఆయన మరి అంత గొప్పగా ఉన్నటువంటి మహా జ్ఞాని అయినటువంటి యోబు గురించి మనకి బైబిల్లో రాయబడి ఉంది. మరి అంతేకాకుండా మరి ఇంకా అపోస్తుల కార్యాలు మనం చూసినట్లయితే 10వ అధ్యాయం 1-2 వచనాల్లో కూడా కొర్నేలి అనేటువంటి ఒక వ్యక్తి చాలా గొప్పవాడు, శతాధిపతి. ఆయన మరి ప్రతి దినము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడట. కుటుంబంతో ప్రార్థించినప్పుడు అక్కడ మరి ఆయన ప్రార్థన దేవుడు ఆలకించి అక్కడికి ఒక దేవదూతను పంపిస్తారు. దేవదూత వారి ఇంటికి వచ్చి మరి పేతురు గారిని గురించి మాట్లాడి ఆయన్ని మరి ఎక్కడో మరి సీమోన్ అనబడేటువంటి పేతుర్ని మరి వేరే చోట ఉన్నటువంటి సీమోన్ అనబడే చర్మకారుని ఇంట్లో ఉన్నప్పుడు ఆయన పిలిపించడానికి దేవదూత అక్కడికి వచ్చి మాట్లాడుతుందన్నమాట. ఈ విధంగా ఆయన చేసినటువంటి ప్రార్థన, ఆయన కుటుంబ ప్రార్థన ద్వారా ఆ కుటుంబము రక్షించబడుతుంది. అట్లాగా ప్రతి ఒక్కరము కూడా మన కుటుంబాల్లో మనము కూడా ఆ విధంగా ప్రార్థించినప్పుడు ఎన్నో అద్భుతాలను మనము చూడగలుగుతాము. మరి ఇంకా ముఖ్యంగా సంఘ ప్రార్థన అనేటువంటిది మరి ఇక్కడ చేరి మనం అందరం కూడా ప్రార్థన చేస్తున్నాము. అనేక కుటుంబాలు కలిసి ప్రార్థించేదాన్ని సంఘ ప్రార్థన అంటారు. అది దేవాలయంలో జరుగుతుంది, కుటుంబాల్లో జరుగుతుంది.
మరి ఎక్కడెక్కడో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరుగుతుంది ఆ విధంగా, కానీ అన్ని చోట్ల ఉండదు. కానీ ఈ విధమైనటువంటి సంఘ ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ దిగివచ్చి అనేక అద్భుత కార్యాలు జరిపిస్తూ ఉంటాడనమాట. ఇక్కడ నిన్న ఉదాహరణగా నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను ప్రార్థనకి. వచ్చినప్పుడు ఇక్కడ ప్రార్థనలో నేను పాల్గొని వెళ్ళిన తర్వాత నేను బ్యాంకు దగ్గర 2 సంవత్సరాలు అయిపోయింది నా యొక్క ఇంటి యొక్క పత్రాలు అక్కడ పెట్టి, అప్పు తీరిపోయి. కానీ తీసుకొని రావడానికి నేను ఉన్నప్పుడు నా కుమారుడు ఉండడు, మీ ఇద్దరం సైన్ చేయడానికి కుదరలేదు. కానీ నిన్న మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళి సాయంకాలం 5:30 వరకు బ్యాంకులోనే వాళ్ళు కూర్చోబెట్టారు మా పత్రాలు మాకు ఇవ్వటానికి. కానీ నిన్న తీసుకుని దేవుడు అద్భుతంగా నాకు పత్రాలు నాకు చేసుకున్నాడు. నిజంగా విడుదల జరిగింది. నాకు ఈ యొక్క సంఘ ప్రార్థనలో విడుదల జరిగింది. అది చాలా గొప్ప విషయంగా నేను భావించాను. అదేవిధంగా మన కుటుంబాల్లో ప్రతి ఒక్క చోట కూడా సంఘ ప్రార్థన జరిగినప్పుడు విడుదల జరుగుతుంది. ఇక్కడ మరి నిన్న చెప్పున్నారు, మరి అపోస్తల కార్యాలు 2:42 వచనంలో కూడా మరి సంఘ ప్రార్థన జరిగినప్పుడు అక్కడ అంతా విడుదల జరిగింది. తర్వాత 12వ అధ్యాయం 5వ వచనము నిన్న మరి సిస్టర్ గారు చెప్పారు. పేతురు గారు చెరసాల్లో ఉన్నప్పుడు ఏ విధంగా విడుదల జరిగిందో దేవదూత అక్కడితో వచ్చి అక్కడ సంఖ్యలను విప్పి ఆయన్ని మరి తీసుకొని వెళ్ళారని నిన్న వాక్యం సెలవిచ్చింది. అదే వాక్యం అంటే సంఘం కలిసి అందరూ కలిసి మనం ప్రార్థించినప్పుడు ఏ సమస్యనైనా, ఎంత భయంకరమైన సమస్య అయినా సరే అది విడుదల జరుగుతుంది. ఆ సంఖ్యలు మరి విడగొట్టబడతాయి. కాబట్టి సంఘ ప్రార్థనకి అంత గొప్ప ప్రాముఖ్యత ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే మరి ఉపవాస ప్రార్థన ఈ దినం మీరందరూ కూడా మనం అందరం చేసేది ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థనలో మరి దేవుని యొక్క శక్తి చాలా గొప్పదనమాట. ఆ ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి అక్కడ చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నారంటే మార్కు సువార్త 28:29లో మేము దెయ్యాన్ని వెళ్ళగొట్టాలని చూసాం, కానీ మా వల్ల కాలేదని ఒంటరిగా ఇంటికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభుని శిష్యులు అడిగినప్పుడు అది ప్రార్థన ద్వారా మాత్రమే జరుగుతుంది అని యేసు వారికి సమాధానం ఇస్తారనమాట. అంతేకాకుండా మరి మత్తయి సువార్త 16-18 వచనాల్లో కూడా ఉపవాసం ఏ విధంగా చేయాలా, ఉపవాసం అనేటువంటిది మరి మనం చూసినట్లయితే మరి బాహాటంగా మరి మనం ఉపవాసం చేస్తున్నామని నీరసపడిపోకుండా మరి అందరికీ తెలియజేస్తూ ఎంతో చేస్తూ ఉంటాం. కానీ ఆ విధంగా కాదు ఉపవాసం చేసేదని ప్రభు చెబుతున్నారు. మీరు ఉపవాసం చేసేటప్పుడు మీ యొక్క గదిలోకి వెళ్ళి రహస్యమందున్న దేవునికి మరి ఆరాధించమంటున్నారు, స్తుతించమంటున్నారు, ప్రార్థన చేయమంటున్నారు, మీ సమస్యను ఆయనకి మరి తెలియజేయమన్నాడు. ఆ విధంగా దేవుడు అప్పుడు మన ప్రార్థన ఆలకిస్తారట. మన ప్రార్థన ఆలకించాలంటే మన యొక్క ప్రార్థన ఏ విధంగా ఉంది ఆయన చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన చూస్తున్న దేవుడు, ఆలకిస్తున్న దేవుడు. కాబట్టి మన అందరి యొక్క మాటలు ఆయన వినేటువంటి ప్రభు. కాబట్టి ఆయన ఆ విధమైనటువంటి ప్రార్థన చేయాలని మనకు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా తగ్గించమని ప్రార్థన చేయాలట. మరి తగ్గించమని ప్రార్థన చేయటం అంటే మరి మనం ప్రార్థన చేస్తాము, నలుగురిలో గొప్పగా ఉండాలని ప్రార్థన చేస్తాము, ఎన్నో మాటలతో పదాలతో ప్రార్థన చేస్తాము. కానీ మనం తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడట. మరి సుంకరి ఏ విధంగా ప్రార్థన చేశాడో మనం లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే సుంకరి మోకరించి మరి తను దేవుని యందు అటు కళ్ళు ఎత్తి చూడటానికి కూడా లేకుండా రొమ్ము కొట్టుకుంటూ తను ప్రార్థన చేస్తాడట. అప్పుడు దేవుడు తన ప్రార్థన ఆలకిస్తాడు. అదేవిధంగా మరి తనతో పాటు ఉన్నటువంటి ధర్మశాస్త్ర బోధకుడు కూడా చేస్తాడు. నేను రోజు దేవాలయానికి వెళ్తున్నాను, నెల వచ్చేప్పటికి మేము దశమ భాగాలు ఇస్తున్నాము, మేము ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం, 10 మంది ఎంతోమందిని మేము మారుస్తున్నాం, ఇట్లా ఎన్నో బాహాటంగా మాట్లాడుకుంటూ ఉన్నటువంటి ప్రార్థన కాదంట. కానీ సుంకరిలాగా మనం ప్రార్థన చేయాలని చెప్తున్నారనమాట. మరి అంతేకాకుండా మరి ఇంకా విధేయత కలిగి ఉండాలంటున్నారు అనమాట. 2 దినచర్యలు 7వ అధ్యాయం 14వ వచనంలో కూడా మరి ప్రభు అంటున్నారు అన్నమాట. ఆయన యొక్క మాటలు విని ఆయనకి విధేయించి ఎవరైతే ఉంటారో ఆయన్ని వారి యొక్క పాపాలను క్షమిస్తాను, వాళ్ళ దేశాన్ని స్వస్థపరుస్తాను అని ప్రభు మాట్లాడుతున్నాడు అక్కడ ఇశ్రాయేలీయులతో. మరి వారందరూ తప్పు చేసినప్పుడు మరి అవిధేయతగా ఉన్నప్పుడు మోషేకి వ్యతిరేకించినప్పుడు మరి ఆయన చెప్తున్నటువంటి మాటలు అనమాట. ఎవరైతే తగ్గించుకొని నా సన్నిధానంలో నేను ఒక్కడనే దేవుడిని మీరు వచ్చి నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తారో, నా మాటలు ఆలకిస్తారో,
వారి దగ్గరికి నేను వెళతాను, వారిని నేను ఆశీర్వదిస్తాను, వారిని ఉన్నతమైన స్థానానికి ఎత్తుతానని అక్కడ ప్రభు మాట్లాడుతున్నారు. మరి అంతేకాకుండా మరి మనం ఇంకా వాక్యాలు మనం చూసినట్లయితే మరి మోకాళ్ళతో ప్రార్థన చేయటం, మోకాళ్ళుని ప్రార్థన చేయటం. అందరం ప్రార్థన చేస్తాము, కూర్చొని ప్రార్థన చేస్తాం, లేకపోతే పడుకొని ప్రార్థన చేస్తాం, దేవుని స్తుతిస్తాం, మహిమపరుస్తాలని చూస్తాం. కానీ మోకాళ్ళతో చేసే ప్రార్థనకి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనగా ఇక్కడ రాయబడి ఉంది. మోకాళ్ళ ప్రార్థన దానియేలు 6వ అధ్యాయం 10వ వచనంలో దానియేలు తన యొక్క కిటికీ తెరిచి కుడివైపున తూర్పు వైపు నుండి ఆయన మోకాళ్ళుని దేవునికి స్తుతిస్తూ ప్రార్థన చేసేవాడట. ఆ విధంగా ప్రార్థన చేయటం వలన ఆయన ఉన్నతమైనటువంటి స్థానానికి ఎత్తబడటమే కాకుండా అనేక మందికి తను మరి తన యొక్క ప్రార్థన ద్వారా తను నిజమైనటువంటి దేవుడు ఎవరు అనేటువంటి విషయాన్ని ఆ రాజుకి తెలియజేయటం జరుగుతుంది. ఆయన్ని మరి సింహాల బోన్లో పెట్టినప్పటికి కూడా సింహాలు ఆయన్ని ఏమి కూడా సింహాల యొక్క నోటిని మూసేశాడు దేవుడు. అది ఎవరి ద్వారా? ఆయన యొక్క ప్రార్థన ద్వారా. మరి ఎవరికి తెలియనటువంటి గొప్ప కార్యాలని, రహస్య కార్యాలని దేవుడు ఆయనకి తెలియజేశాడు. మరి ఆయన అనేకమైనటువంటి మరి కళలు మరి వివరించి ఆ రాజులకి తెలియజేయటం జరిగింది. ఆయనకి దేవుడు గొప్ప స్థానాన్ని ఇచ్చాడు. ఆ విధంగా మరి మోకాళ్ళతో చేసినటువంటి ప్రార్థనకి అంత గొప్ప స్థానము మరి మన వాక్యం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు. మరి అంతేకాకుండా మరి కన్నీటి ప్రార్థన మరి నిజంగా మనం బాధ వచ్చినప్పుడు ఏడుస్తాము. కానీ మరి దేవుని యొక్క గొప్ప కృపను బట్టి మరి ప్రభు మరి కన్నీరు కార్చారు. మరి ప్రభు కూడా కన్నీరు కార్చారు. ఆయన అంటారు ఏమంటారంటే మరి ప్రభు అక్కడ విధేయత చూపించారు. ఎక్కడంటే ఆయన తన యొక్క మరణ సన్నిధిలో ఈ పాత్ర నా నుండి తొలగించమని చెప్తారనమాట. తొలగించమన్నప్పుడు అక్కడ ఆయన చెప్తుంటారు మరి ఆయన ప్రభువును మాట్లాడినప్పుడు ప్రాధేయపడినప్పుడు అంత దేవాది దేవుడైనటువంటి ప్రభువు మరి తన కన్నీటి రక్తంతో ఆయన ఏడుస్తూ బాధపడుతూ చేసినటువంటి ప్రార్థనకి ప్రభువు మరి అంత దేవుడు అయినప్పుడు కూడా ఆయన ముందున్నటువంటిది తనకు తెలుసు కాబట్టి ఈ పాత్రని నా నుంచి తొలగించని తండ్రి దేవుని ప్రార్థించినప్పుడు మరి ఒక దేవదూత వచ్చి ఆయన బలపరుస్తుందట. మరి అదేవిధంగా మరి హిజ్కియా కూడా ప్రార్థిస్తాడు, కన్నీటితో ప్రార్థించినప్పుడు తనకి 15 సంవత్సరాలు మరి దేవుని మరి ఆయనకి ఆయుష్ పెంచుతారనమాట. ఈ విధంగా మరి కన్నీటితో మరి చేసినటువంటి ప్రార్థనకి ఎంతో విలువ ఉందన్నమాట. మరి దేవుని సన్నిధిలో మరి యెషయా ప్రవక్త మరి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మరి హిజ్కియా గురించి చెప్తున్నారు. ఆయన మరి 38వ అధ్యాయంలో చెప్తున్నారు. 38వ అధ్యాయము యెషయా 38:1-5 వరకు చదివినట్లయితే హిజ్కియా కన్నీళ్లు కార్చి ప్రార్థించాడట. ఆ ప్రార్థనకి దేవుని దగ్గర నుండి మళ్ళీ యెషయాకి జవాబు వచ్చి నువ్వు వెళ్ళి చెప్పు మరి 15 సంవత్సరాలు ఆయనకి ఆయుష్ పెంచుతున్నానని అక్కడ చెప్తున్నాడు అనమాట. అదేవిధంగా మరి ఇర్మియా కూడా ప్రార్థన చేశాడు, కన్నీటితో ప్రార్థన చేశాడు. 9వ అధ్యాయం 1వ వచనం ఇర్మియా 9:1లో కూడా మనం చూసినట్లయితే ప్రజలందరినీ చూసి వారి యొక్క పాపశాపాలను చూసి వారి మారు మనసు పొందకుండా ఉండటం చూసి ఆయన కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి జవాబిస్తాడు. మరి అంతేకాకుండా ఎజ్రా కూడా ప్రార్థన చేస్తాడు, కన్నీటితో ప్రార్థన చేస్తాడు ఎజ్రా. మరి ఎజ్రా 10వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే ఎజ్రా యొక్క ప్రార్థన కూడా దేవుడు జవాబు చెప్తాడు. మరి ఆయన ఎంతో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడు ఆ ప్రజలందరినీ చూసి. మరి అంతేకాకుండా నెహెమ్యా కూడా ప్రార్థన చేస్తాడు. మరి అక్కడ ఉన్నటువంటి గోడలన్నీ కూలిపోయినాయి. మరి శత్రువులంతా కూడా యెరూషలేము దేవాలయాన్ని ప్రాకారాలన్నీ పడగొట్టారు. తర్వాత ఆ యొక్క గుమ్మాలన్నీ కాల్చేశారనే విషయం విన్నప్పుడు మరి నెహెమ్యా ఏడుచుకుంటూ అంగలార్చుకుంటూ అక్కడ ఉండి ప్రార్థన చేస్తాడు. మరి ఈ విధమైనటువంటి ఈ ప్రార్థన వారు ఏ విధంగా చేశారో మరి ఎంత గొప్ప వ్యక్తులో వారి గురించి మరి జీవ గ్రంథంలో రాయబడి ఉంది. అంటే వాళ్ళు అంత గొప్పగా ప్రార్థన చేసి ఉన్నారు. అదే ప్రార్థన అదే విధంగా మనము కూడా ఈరోజు మరి ఎప్పటికీ కూడా మనం ఆ విధమైనటువంటి మరి వారిని సుమాత్రంగా పెట్టుకొని మనం ప్రార్థన చేసినప్పుడు మన ముందున్నటువంటి భయంకరమైనటువంటి పెద్ద పెద్ద పర్వతాల్లాగా ఉన్నటువంటి సమస్యలు
మరి ఎన్నో సమస్యలు మన కుటుంబాల్లో బిడ్డల ద్వారా, భార్యల ద్వారా, భర్తల ద్వారా సమాధానం లేకుండా ఉన్నటువంటి మన కుటుంబాలన్నీ కూడా దేవుడు మనకు ఆ సమస్యను పరిష్కరించి మన కుటుంబాలన్నీ శాంతి సమాధానంగా చేస్తారు. కాబట్టి మనం అందరం కూడా ఆ విధమైనటువంటి ప్రార్థన చేయటానికి ప్రయాసపడదాము. మరి ఆమేన్. హల్లెలూయా. ఈ సమయం ఇచ్చిన సిస్టర్ గారికి మరి వందనాలు. మీ అందరూ శ్రద్ధగా ఆలకించారు. దేవునికి వందనాలు. మీకు ఎంత చక్కగా మరి దేవుని వాక్యం పంచుకున్నారు. నిజంగా మరి ఆంటీ గారి గురించి నేను చెప్పలేదు. వారు మా ఊరు దగ్గరే, మా ఊరు పక్కనే, అమ్మమ్మ వాళ్ళ ఊరు పక్కన ఇంకొక ఊరు ఉంటుంది. బొల్లిగూడెం ప్యారిష్లో ఫాదర్ దేవ ఉండేవారు. ఆ దేవ ఫాదర్ వాళ్ళ ఊరు, ఆంటీ వాళ్ళ ఊరు ఒకటే అన్నమాట. సో ఆంటీ గారి వాళ్ళ డాడీ, నాన్నగారు ఒక సువార్త బోధకుడు. హల్లెలూయా. మా ఊళ్ళో, మా ప్యారిష్లో మాస్టర్ అన్నమాట. ఆయనే వాక్యం ప్రతి ఆదివారం వచ్చి వాక్యం చెప్తారు. అంతేకాదు ఫాదర్ గారు వచ్చినప్పుడు పూజ చేస్తారు. కానీ ఆయన లేక ముందు ఆంటీ వాళ్ళ డాడీ గారే సువార్త చెప్తారనమాట, వాక్యం చెప్తారు. చాలా గ్రామాలలో ఆయన వాక్య పరిచయం చేశారు, ఆయన వాళ్ళ అమ్మగారు ఇద్దరు కూడా. సో అదే అభిషేకం ఆంటీ గారికి దేవుడు ఇచ్చాడు. మరి దేవుడు ఆ బిడ్డను ఎంతగానో వాడుకుంటున్నాడు. బైబిల్ క్లాసెస్లో ఉన్నారు, బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నారు. ఆంటీ గారు కూడా ఎంతో మందికి సువార్త చెప్తూనే ఉంటారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో దేవుని యొక్క వాక్యాన్ని వినే ముందు ఒక నిమిషం మనం ప్రార్థన అంశాలు, మన ప్రార్థనకు వచ్చే వాళ్ళందరూ ఎంతో కన్నీటితో ఉన్నారు, ఎంతో సమస్యలతో ఉన్నారు. ప్రతి కుటుంబంలో చెప్పుకోలేని బాధలు ఉన్నాయి, మరి ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయి. నిన్ననే చూసాం, ఆంటీ ఒక సాక్ష్యం చెప్పారు. ఎన్నో 2 సంవత్సరాల నుంచి బ్యాంకులో ఉన్నటువంటి ఆ యొక్క ఇంటి పేపర్స్ని దేవుడు విడిపించి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఈ 3 రోజుల్లో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థనలో పాల్గొనే వారి జీవితాలలో గొప్ప విడుదల ఆయన ఇవ్వబోతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా గొప్ప మెరకలు, మీరు ఏదో ఒక మెరకలు మీరు చూడబోతున్నారు. ఆమేన్. సో ఈ సమయంలో మరి మనకి మనీ కూడా వచ్చి ముందుకు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు, అభిషేకంలో నడిపిస్తారు. సహోదరి బిడ్డలు ఇద్దరు కూడా, మనీ కిరణ్ ఇద్దరు కూడా ఒక అన్య కుటుంబం నుంచి రక్షణ పొందుకున్నారు. కానీ వారు ఎక్కడ ప్రేయర్కి వెళ్ళాలన్నా కూడా కొంచెం కూడా విసుక్కోరండి. హల్లెలూయా. ప్రతిరోజు వాళ్ళు ఏదో ఒక ప్రార్థనకి వెళ్తూనే ఉంటారు. వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ నిజంగా ఒక్కొక్క కుటుంబాన్ని ఆదరించడానికి ఎవరికైనా బాగాలేదంటే వెళ్ళిపోతారు, వాళ్ళకి వెళ్ళి ఆదరించి ప్రార్థన చేసి వస్తారు. మాస్కి వెళ్ళిపోతూ ఉంటారు, ఎంత దూరమైన మొయినాబాద్ వెళ్తారు, ముత్తంగి వెళ్తారు. అసలు ఒక్కటి కాదు, నా వాళ్ళని చూసి మేమే ఆశ్చర్యపోతుంటాం, వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఇంత ఓపిక. ప్రైజ్ ది లార్డ్. ఇంత బైక్ మీద వెళ్ళిపోతారు, మళ్ళీ 4 2 పిల్లల్ని వేసుకొని. చాలా మంది పిల్లలు ఉన్నారు, మాకు కష్టము, మాకు అది ఇది ఎన్నో చెప్తూ ఉంటారు. అసలు వాళ్ళని చూసి మీరు నేర్చుకోవచ్చండి. నిజంగా వాళ్ళు దేవునిలో ఎంత బలంగా. ఒకరోజు కిరణ్ సాక్ష్యం చెప్పించాలని నేను అనుకుంటున్నాను. దేవుడి చిత్తం, మరి ఎప్పుడు ప్రభు సమయం ఇస్తే వాళ్ళు కూడా చెప్పి ప్రిపేర్ చేయించి, ఇద్దరు కూడా చాలా అద్భుతమైన సాక్ష్యం అండి. హల్లెలూయా. సో అలాంటి బిడ్డల్ని దేవుడు మనకు మన సంఘంలో ఇచ్చినందుకు ఆయనకు వందనాలు. సో మనీ వచ్చి మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిస్తాం. వందనాలు ప్రభా. స్తోత్రం.